అది నా జీవితంలో మర్చిపోలేని రోజు. 3వ తరగతి. కుంభం స్కూల్ గేట్ దగ్గర తొలిసారి శోభను చూశాను. నాకు తెలియని ఆనందం నా హృదయంలో పుట్టింది. అప్పటినుంచే నా చిన్న హృదయం ప్రేమని మొదలుపెట్టింది. రోజులు గడిచాయి. బెంచ్ పక్కన కూర్చోవడం, బుక్ పంచుకోవడం, క్లాస్లో చూసుకోవడం, చిన్న నవ్వులు, చిన్న మాటలు, అన్నీ ప్రేమలా అనిపించాయి. నాలో ప్రేమ పెరిగింది. అమ్మాయిలు ప్రేమను తెలపవు, అబ్బాయిలు ప్రేమను బయటకు చూపించరు, కాని మనసు లోపల ప్రేమ అంతా కనిపిస్తుంది. ఆమె నా పేరు చేతిలో రాసింది, నేను ఆమె పేరు రాశాను. మా మధ్య స్నేహం ప్రేమలా మారింది. ఒకరోజు జీవితమే మారిపోయింది. నేను ప్రభుత్వ స్కూల్, ఆమె ప్రైవేట్ స్కూల్. దూరం మొదలైంది. ముందు రోజు కలిసేవారు, ఇప్పుడు దూరంగా మారిపోయారు. సంవత్సరాలు గడిచాక 9వ తరగతిలో మళ్ళీ కలిశాం. ఆమెకు మాటలాడే ధైర్యం నాకు రాలేదు. కాని ఒకరోజు ఆమె ముందుగా వచ్చి మాట్లాడింది. చిన్న చిన్న మాటలు, కాని నా జీవితంలో పెద్ద సంతోషం. ఒక రాత్రి సైకిల్ మీద వెళ్తున్నాను. ఆమె ఇంటి ముందే మగ్గు వేస్తూ నన్ను చూసింది. నాగరాజు, మగ్గు బాగుందా అని నవ్వింది. ఆ నవ్వు నా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇలా రోజు కలిసే ప్రేమ. ఒకరోజు స్కూల్ బయట శోభ ఎవరో వేరొకరిని హగ్ చేస్తున్న దృశ్యం చూశాను. ఆ క్షణం నా హృదయం విరిగిపోయింది. అది నా చిన్నపాటి ప్రేమకు ముగింపు దృశ్యం. కాని ఆ జ్ఞాపకం మాత్రం జీవితాంతం నాతో ఉంటుంది. ఒకరు జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతారు, కాని మన హృదయంలో మాత్రం ప్రేమ జ్ఞాపకంగా ఉండిపోతారు. ఇది నా చిన్న ఫస్ట్ లవ్ కథ. నా చిన్న హృదయానికి చిరస్థాయి గుర్తుగా. ఇది నా చిన్నపాటి, నా ఫస్ట్ లవ్ కథ. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా